జై శ్రీరామ్. జ్ఞానం, జ్ఞాన ఆయుధం. జ్ఞానం మనిషి వికాసానికి మూలాధారం. అది అంధకార మార్గంలో వెలుగును ప్రకాశింపచేసే దివ్యజ్యోతి. వ్యక్తి ఉనికే జ్ఞానం. రాక్షసులు పెట్టే బాధల నుండి విముక్తి కోసం దేవతలు బ్రహ్మ విష్ణువులను ఆశ్రయించారు. వారి ఆదేశంతో శివపార్వతుల అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేశారు. ఫలితంగా శివపార్వతుల శక్తి సంయోగంతో కుమారస్వామి స్కందుడు జన్మించారు. లోక కళ్యాణం కోసం పుట్టిన కుమారస్వామికి పార్వతీదేవి తన ఘోర తపస్సు ఫలంగా పొందిన జ్ఞానరూప శక్తి ఆయుధం దివ్య అస్త్రంగా ఈ అద్భుతమైన శక్తి ఆయుధంతో కుమారస్వామి సూరపద్ముని సంహరించి దేవతలకు విముక్తి కలిగించారు. లోకాలను అజ్ఞానాంధకారంలో ముంచెత్తిన తారకాసుని సైతం ఈ ఆయుధంతో సంహరించినప్పుడు యుద్ధభూమిలో ఆ శక్తి విరాజిల్లగానే అజ్ఞానమై భూలోకమంతా వేద జ్యోతితో నిండిపోయింది. అప్పటి నుంచి శక్తి ఆయుధాన్ని విజయానికి గుర్తుగా పూజిస్తున్నారు. అది జ్ఞానం, వివేకం, శక్తి, ధర్మం, సూక్ష్మ బుద్ధికి ప్రతీక. ఇదే కుమారస్వామి చేతిలో ఉండే ప్రధాన జ్ఞాన ఆయుధం. దాన్ని పూజించడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కలిగి ఆత్మజ్ఞానం, ఆరోగ్యం, కుటుంబ శాంతి లభిస్తాయి. మనకు బలాన్ని ప్రసాదించే శక్తి ఆయుధం వేల్. దాని పదునైన అంచు వివేకాన్ని కలుగజేస్తుంది. త్రికోణాకారంలో ఉండే శక్తి ఆయుధం త్రిగుణాలను అంటే సత్వ, రజ, తమ ఛేదించి జ్ఞాన జ్యోతులను దేదీప్యమానంగా చేస్తుంది. శక్తి ఆయుధం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే త్రిశక్తుల కలయిక. విజయాన్ని సూచిస్తూ ధైర్యాన్ని ఇస్తూ ఆపదను అధిగమించే సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. శక్తి ఆయుధం మానవాళిని అంధకారం నుంచి వెలుగులోకి నడిపించే జ్ఞాన ప్రదాయిని. వేల్ వేల్ మురుగా వట్టి వేల్ మిరుగా, వేల్ వేల్ మురుగా వట్టి వేల్ మురుగా. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశక్తాయుధ సుబ్రహ్మణ్యం. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామినే నమో నమః.